మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును పూజిస్తే సర్వ పాపాలు పోతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. పురాణాలలో కూడా చెప్పబడ్డాయి. అయితే గోమాత స్త్రీలకు ఒక శాపాన్ని ఇచ్చింది. ఈ శాపం యొక్క ప్రభావం పూర్తిగా మానవ జాతిపై ప్రభావితం చూపుతుంది. గోమాత ఇచ్చిన శాపం తరతరాలుగా మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. గోమాత స్త్రీలకు ఒక శాపం పెట్టి కొన్ని గొప్ప విషయాలను కూడా మన మానవ జాతికి తెలియజేసింది. మరి ఆ విషయాలు ఏమిటో, గోమాత స్త్రీలకు ఇచ్చిన ఆ శాపం ఏమిటో, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది. ఈ కథ చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఈ కథ ఒక నిజ సంఘటనపై ఆధారపడి ఉంది. ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. గోపాల్ ఇంట్లో తన భార్య, తన కొడుకు ఉండేవారు. అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది. గోపాల్ ఒక రైతు. తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు. గోపాల్ తన సొంత సంపాదనతోనే జీవితాన్ని గడిపేవాడు, కుటుంబాన్ని పోషించేవాడు. ఇది అలా ఉండగా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలను ఇస్తూ ఉండేది. గోపాల్ అవసరానికి తగ్గట్టుగా ఆవు పాలను అమ్ముకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఇక ఆవుతో ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవును తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశాడు. అంతేకాని ఆవుకు అసలు ఏమయ్యిందో, ఎందుకు పాలు ఇవ్వటం లేదనే ఆలోచన కూడా చేయలేదు. గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆవు కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ ఆవు ఇలా అనుకుంటుంది, మనుషులు ఎంత తెలివైన వారు. తమ అవసరాలను తీర్చుకోవటం కోసం ఏ జీవినైనా ఉపయోగించుకుంటారు. ఆ తరువాత దాని అవసరం తీరిపోయాక అది చచ్చినా పర్వాలేదు అని బాధపడుకుంటూ అక్కడే ఆ అడవిలో జీవించటం మొదలుపెట్టింది. చాలా రోజులు గడిచాయి. ఆవు తనకు జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది. ఆకలితో, దాహంతో ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోనికి వెళ్తుంది. అదే ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది. మీనా యొక్క స్వభావం అందరికన్నా భిన్నంగా ఉండేది. అందరితో గొడవలు పడుతూ ఎవ్వరికీ విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది. మీనా ఒక అనాథ. తనకంటూ ఎవ్వరూ లేరు. తను ఒక పశువుల పాకలో పనిచేస్తూ ఉంటుంది. అయితే మీనా గోపాల్ వదిలేసిన ఆవును చూసింది. ఆ ఆవు కూడా మీనాను చూసింది. కానీ మీనా అది గర్భవతి ఆవుని గమనించి అది కొద్ది రోజులలోనే ఒక బిడ్డకు జన్మను ఇవ్వబోతుంది అని అనుకుని ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది. ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు క్రింద కూర్చుంది. అదే సమయంలో మీనా పశువుల కోసం గడ్డిని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. ఆవుకు మరియు మీనాకి కొంచెం దూరం ఉంది. ఆవు ప్రసవించటం మొదలుపెట్టింది. మీనా అక్కడ దగ్గర ఉండటం కారణంగా మీనాకి అర్థమవుతుంది ఆవు ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది అని. ఆవు ఆ లేగ దూడను చూసి చాలా సంతోషిస్తుంది. కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది. అక్కడే ఉన్న మీనాను చూసి మీనా దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, అమ్మా, నేను ఇప్పుడే ప్రసవించాను. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా బిడ్డ కాళ్లతో నడవలేదు. 9 నెలల తర్వాత నా బిడ్డ కాళ్లతో నడుస్తుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా మీద పెడితే నేను నా లేగదూడను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను. ఆవు మీనాతో ఇలా చెప్తుంది, నా బిడ్డ 9 నెలల తర్వాత తన కాళ్లపై తను నడుస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోనే రాత్రి కూడా అయ్యేలాగా ఉంది. ఇప్పుడు నేను నా దూడను సురక్షిత ప్రదేశంలో ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది. దయచేసి నాకు సహాయం చెయ్యండి అని
ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని మీనా నవ్వటం మొదలుపెట్టింది. నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేవా? సుఖంగా చూసుకోలేవా? నువ్వు ఎటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును దూషించి బాధపెడుతుంది. అవి విన్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చి మీనాకు ఒక శాపం ఇస్తుంది. శాపం ఇస్తూ ఇలా అంటుంది, ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు. నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తున్నారు, కానీ నా పిల్లలు పుట్టిన 9 నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు. అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు. అందుకే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్నా. ఈ రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం 9 నెలల తర్వాతే తమ కాళ్లపై నిలబడుతుంది. ఈ రోజు నుండి సమస్త మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది సమయం నుంచి వారు తమ కాళ్లపై నడవటం ప్రారంభిస్తారు అని గోమాత మీనాతో పాటు సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది. ఈ కారణంగానే స్త్రీకి జన్మించిన పిల్లలు 9 నెలలు దాటిన తర్వాతే తమ కాళ్లతో నడవటం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వల్ల జరుగుతుంది అని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది. ఆవు మీనాకు ఈ శాపం ఇచ్చిన తరువాత మీనాకు ఒక విషయం చెప్తుంది. ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత సహాయం చేయాలి. అది మీ మిత్రులు అయినా శత్రువులు అయినా మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి. గోమాత మాటలు విని మీనా క్షమాపణ అడిగింది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు గోమాత, నేను ఇచ్చిన శాపం వెనక్కు తీసుకోలేను, కానీ నేను నీకు చెప్పే విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆవు ఇలా చెప్పడం ప్రారంభించింది. ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిపైనా కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు. అది ఎవరైనా సరే మన సొంత వాళ్లపై కూడా ఎక్కువ విశ్వాసం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనతలాగా ఉంటుంది. దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు. ఎప్పుడూ కూడా మనకంటే ఎదుటివారిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా సమస్త స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చి ఈ విషయాలను చెప్పింది. ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొన్నది. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మాయమైపోతాయి. ఆవును దైవంగా భావించి పూజించిన వారికి సకల సంపదలు చేకూరతాయి. ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఆవును హింసించకండి. మీకు తోచినది ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి. ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. పేదరికం అనేది దరిచేరదు. ఈ కథ విన్న వారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది. దానితో పాటు జ్ఞానవార్తకమైన విషయాలు తెలుస్తాయి. ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరిచేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.